దత్తాత్రేయ స్వామికి గృహస్థు రూపం కూడా ఉంది. ఆ గృహస్థు రూపానికే అనఘస్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగి అనఘాదేవి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది అని అర్థం. అనఘాదేవిని స్మరిస్తూ మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారు. సాధారణ మాసాల్లో బహుళ అష్టమి, గురు, శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ పాపాలను అనఘాదేవి పోగొడుతుంది. అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం, కామావసాయిత, మహిమ అనే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. ఇక అనఘాష్టమి వ్రతం పూర్తయిన తర్వాత 5 అధ్యాయాల కథల్ని చదవాలి. వాటిని అందరూ శ్రద్ధగా వినాలి. ప్రతి అధ్యాయానికి చివర హారతి, కొబ్బరికాయ, నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు, పంచకర్జాయం అర్పించవచ్చు. శ్రీ అనఘాదేవి అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.